జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రేపు ఒక ఇంపార్టెంట్ రోజు. అదేంటో మీలో ఎవరైనా చెప్పండి. రేపు సోమవారం. సోమవారమే, కానీ విశేషం ఏంటి? పంచమి. అది కాకుండా మా హీరో సినిమా రిలీజ్ కూడా లేదే, ఇంకేమై ఉంటుంది? మన ఫ్యామిలీకి సంబంధించిన పండుగ ఏమైనా ఉందా అత్తయ్య? అలాంటిదే. వీళ్ళెవరూ చెప్పలేరు గాని అదేదో నువ్వే చెప్పు వేదా. మీరు చెప్పండి. నాకు గుర్తుకు రావడం లేదు. ఇంతమందిలో ఒక్కరు కూడా చెప్పలేకపోవడం వెరీ బ్యాడ్. నేను చెప్తానంటీ. నువ్వు చెప్తే గ్రేట్ అమ్మా. చెప్పు. మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం మాకే గుర్తులేదంటే ఈవిడ గారికి గుర్తుందంట. మరి ఓవర్ యాక్షన్ కాకపోతేను. ముందు చెప్పని, తప్పైతే తర్వాత గాలి తీసేద్దాం. చెప్పు. రేపు ఒక మంచి మనిషి, ఒక మంచి మనసు పుట్టినరోజు. రాముడు లాంటి గుణం ఆ మనిషి సొంతం. ధర్మరాజు లాంటి సాయం ఆ మనిషి సొంతం. కుటుంబం పట్ల అభిమానం చూపించడంలోనూ, ఇతరుల పట్ల వినయం చూపించడంలోనూ, నలుగురితో ప్రేమగా ఉండడంలోనూ, తనకు బాగా నచ్చిన మనుషులతో ఇష్టంగా ఉండడంలోనూ తనకు తానే పోటీ. ఎవరూ అతనికి సాటిరారు. అలాంటి మనిషి పుట్టినరోజు రేపు. ఇంతకీ ఎవరతను? శ్రీకర్ గారు. రేపు శ్రీకర్ గారి పుట్టినరోజు. అవును కదా, నేను మర్చిపోయాను. అందరూ మర్చిపోయినా నువ్వు అమ్మా మాత్రం గుర్తుపెట్టుకుంటారవని. నీకెలా తెలుసమ్మా? ఏముంది, శ్రీకర్ గారు ముందే చెప్పుంటారు. నేను చెప్పలేదు. అబద్ధం చెప్పకండి. శ్రీకర్ గారు చెప్పలేదు. మరి నీకెలా తెలుసమ్మా? శ్రీకర్ గారు నేను ఆఫీసులో పనిచేసేటప్పుడు ఆయన సర్టిఫికెట్స్లో చూశాను. అంతేగాని శ్రీకర్ గారు నాతో చెప్పలేదు. గాడ్ ప్రామిస్. కోయ్ కోయ్, కోతలు కోయ్. నేనైతే నమ్మను. అవనికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే దేవుడి మీద ఒట్టేయాల్సిన అవసరమూ లేదు. ఈ టైంలో ఎవరి రూమ్లో వారుంటారు కదా, ఇక్కడ మీటింగ్ పెట్టారేంటి? నేనే అందరినీ వెయిట్ చేయమన్నాను అత్తయ్య గారు. ఎందుకమ్మా? నాకు శ్రీకర్ గారికి నిశ్చితార్థం జరిగిన తర్వాత మొదటిసారి వచ్చిన పుట్టినరోజుది. అందుకే మీ అందరి సమక్షంలో శ్రీకర్ గారికి సరిగ్గా 12 గంటల తర్వాత విషెస్ చెప్పాలనుకుంటున్నాను. తర్వాత ఈ కేక్ తనతో కట్ చేయించాలి అని అనుకుంటున్నాను. పన్నెండు గంటలకు శ్రీకర్ గారి రూమ్ దగ్గరికి వెళ్లి తలుపు తెరిచి నిద్రలో ఉన్న శ్రీకర్ గారిని నిద్రలేపి విషెస్ చెప్దాం. ఆయన చాలా సంతోషిస్తారు. సరేనా? సరేనమ్మా. నీ మాటని, నీ సంతోషాన్ని ఎందుకు కాదనాలి? అలాగే చేద్దాం. శ్రీకర్కి కూడా జీవితాంతం గుర్తుండిపోతుంది. మంచి ఆలోచనమ్మా. అవునని కూడా పిలుద్దామా? అవనిని పిలవకూడదు మావయ్య. ఎందుకంటే ఏం లేదులేండి, ఏం లేదు. కూర్చోండి అత్తయ్య. అవనిని పిలుద్దామమ్మా. అవని నిద్రపోతూ ఉంటుంది.
మనం అంటే ఎటూ మెలకుతో ఉన్నాము. అవనిని ఎందుకు డిస్టర్బ్ చేయడం? మీరు కూర్చోండి. అదిగో టైం 12 అయింది. అవని ఇంకా బయటికి రాలేదు. మొద్దు నిద్రపోతున్నట్టుంది. నేనే ముందు విషెస్ చెప్పి గెలుస్తాను. పదమ్మ వెళ్దాం. పదండత్తయ్య. ఉమ్. హ్మ్. బామ్మర్ది ఈరోజు షాక్ అయిపోతాడు. డోర్ ఓపెన్ చేయమ్మా. మావయ్య రూమ్లో లేడేంటి? రే శ్రీకర్, శ్రీకర్, శ్రీకర్ గారు, శ్రీకర్ గారు. బాత్రూంలో కూడా లేడు. మనం వీడికి షాక్ ఇద్దామనుకుంటే తిరిగి వీడు మనకే షాక్ ఇచ్చాడుగా. ఇక్కడ శ్రీకర్ లేడంటే అక్కడ అవని కూడా ఉండదు. లేదంటే శ్రీకర్ అవని రూంలో ఉండుంటాడు. పెద్దిరాజు, ఏంట పిచ్చి మాటలు? ఆ, ముందు ఆ అవని రూమ్కి వెళ్ళి చూద్దాం పదండి. హ్మ్. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.